అత్యాచారం కేసులో జేడీఎస్ అధినేత దేవేగౌడ మనువడు కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న దోషిగా తేలాడు. ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వినగానే ప్రజ్వల్ రేవన్న కోర్టు గదిలోనే కంటతడి పెట్టుకున్నారు. ప్రజ్వల్ అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ దారుణాన్ని రికార్డ్ చేసి బెదిరించేవాడని ఒక మహిళ సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రత్యేక బృందం దర్యాప్తు జరిపి 2000 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా 123 ఆధారాలు సేకరించింది. దీనిపై ప్రత్యేక న్యాయస్థానం డిసెంబర్ 31, 2024న విచారణ ప్రారంభించింది. ఫోరెన్సిక్ ఆధారాలను పరిగణలోకి తీసుకుంది.